ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో బరువు అనేది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి. బరువు పెరిగిపోవడం, బరువు పెరిగితే మనం సింపుల్ డైట్స్ అని చెప్పేసి ఫస్ట్ ఫాలో అవుతాం, దానివల్ల రిజల్ట్ రాదు, దానివల్ల నిరుత్సాహపడిపోయి ఇంకా ఎక్కువ తినేయడం, దానివల్ల ఇంకా ఎక్కువ పుటాన్ అయిపోవడం. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నారు, బరువు తగ్గడానికి ఎలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అవ్వచ్చు, బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పుటాన్ కాకుండా కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళలో యంగ్స్టర్స్లో ఎక్కువ మంది బరువుతో వస్తున్నారు. బరువు పక్కన పెట్టండి, బరువు వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయని పెయిన్స్తో ఫస్ట్ వస్తారు. సో పెయిన్స్కి ఏదైనా ఫిజియోథెరపీకి వస్తే మేము ఏం కన్వర్ట్ చేస్తామంటే, ఫిజియోథెరపీ వద్దండి, ఫస్ట్ సింపుల్ డైట్ ఫాలో అవ్వండి, ఫస్ట్ బరువు తగ్గండి. మీ బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేద్దాము, ఆటోమేటిక్గా ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ అవన్నీ పోతాయంటుంటాను నేను. కాబట్టి బరువు ఉంటే ఆ బరువు అంతా మోకాల చెప్పు మీద పడి, ఆ మోకాల చెప్పు బరువు అంతా బేర్ చేయలేదు కాబట్టి దానివల్ల స్లోగా యంగుగా ఉన్నప్పుడే మోకాల నొప్పులు, ఆ బరువు కాస్త యాంకిల్ జాయింట్ మీద పడి ఆ యాంకిల్ పెయిన్స్, అరికాలలో మంటలు, పగులు రావడం, బాడీ మొత్తం నిస్సత్తుగా అనిపించడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ బరువు వల్లే కదా. ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ బరువు ఉంటే మాత్రం నేను ఒక్కటే చెప్తాను, తొందరగా తినండి, తొందరగా పడుకోండి. ఈ రెండు కరెక్ట్ వేలో చేసుకుంటే మీకు మీరే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ కోసం వేలు ట్రీట్మెంట్లు చేయించుకుంటుంటారు. నేను ఒకటి అంటాను, ఏమైనా కాంప్లికేటెడ్ డిసీజ్ ఉండి మీకు బరువు తగ్గట్లేదంటే అప్పుడు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళండి, నేను లేదనట్లేదు. కానీ సింపుల్ ఓన్లీ వెయిట్ ఒక్కటే ఉన్నారు, ఇంకే కంప్లైంట్ లేదంటే మీరు సింపుల్గా ఇంట్లో తగ్గచ్చు. వెయిట్ ఎలా తగ్గచ్చు? నేను ఒకటే చెప్తాను, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. సో కాబట్టి మీకు ఏదైతే సూట్ అయి ఉంటుందో ఫుడ్ మీకు ఐడియా ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మనం ఏం తింటున్నాం, ఏం డైజెషన్ అవుతుంది, ఎంత ఫ్రీగా ఉంటుంది బాడీ అనేది ప్రతి బాడీస్కి మనకు తెలుస్తుంది. సో అలాంటి ఫుడ్స్ మనము తక్కువ మోతాదులో తీసుకోండి. నేనేమంటా అంటే, ఇప్పుడు ఎక్కడ వెయిట్ లాస్ కన్నా వెళ్ళండి, ఫస్ట్ ఏం చెప్తాం, ఫుడ్ తగ్గించేస్తాం. అదేదో మీరే ఇంట్లో కూర్చొని తగ్గించుకోవచ్చు కదా ఫుడ్ తినడం. సింపుల్, నేను ఒకటే అంటానండి, వెయిట్ లాస్ కానీ సింపుల్ ఓన్లీ వెయిట్ లాస్. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇంకా ఏమైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకు స్పెసిఫికల్ డైట్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ డైట్ ఫాలో అవుతూ దాంతోపాటు ఒకవేళ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి మనం డాక్టర్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. బట్ ఓన్లీ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రం సింపుల్గా కొన్ని టిప్స్ ఉంటే ఫాలో అయిపోతే సరిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేనేమంటాను, స్టమక్లో మనం ఎంత ఉంటుందంటే అరిచేయి అంత స్టమక్ గుర్తుపెట్టుకోండి. ఇంత స్టమక్లో ఎంత ఫుడ్ సరిపోతుంది? మ్యాక్సిమం 2 ఇడ్లీలా 4-5 ఇడ్లీలు అయితే ఫుల్ అయిపోతుంది కదా. అదంతా ఏమవుతుంది, డైజెషన్ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది. మార్నింగ్ నేను అదే అంటాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి. గుర్తుపెట్టుకోండి, ఇంతే మన పొట్ట ఉంటుంది. మీరు బరువు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి పొట్ట పెద్దగా ఏమి ఉండదు, ఇంతే ఉంటుంది. హార్ట్ ఏషియో ఇంతే ఉంటుంది, పొట్ట కూడా ఇంతే ఉంటుంది, మోర్ దెన్ ఉండదు. సో దీంట్లోకి మనం ఎంత వేయాలి పొట్టలేక ఫుడ్? మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా వాము ఉంటుంది కదా, వాము, జీలకర్ర, సోంపండి బెస్ట్ థింగ్. మీకు డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, మీకు అధిక బరువు ఉండడం వల్ల వచ్చే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. జీలకర్ర, వాము, సోంపు, ఈ 3టిని దూరగా వేపేసుకొని, పౌడర్ చేయకండి, దూరగా వేపేసుకొని పక్కన పెట్టుకోండి. పొద్దున్న లేచిన తర్వాత ఒక 250 or 300 ml వాటర్ తీసుకోండి. ఈ 3టిని కలిపి పెట్టాం కదా, ఈ 3టిని కలిపిన దాన్ని 1 స్పూన్ నీళ్ళలో వేసుకోండి. 250 ml వాటర్, పుదీనాకులు 10 ఆకులు వేయండి, చిన్న అల్లం ముక్క వేయండి, ఒక 2 నిమిషాలు మరిగించండి, ఫిల్టర్ చేసుకొని పొద్దున్న ఈ డీటాక్స్ వాటర్ తాగండి. సో మీరు ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పేది క్లుప్తంగా చెప్తున్నాను. ఓన్లీ బరువు ఉండే వాళ్ళు మాత్రం ఇది ఫాలో అయితే 100% బరువు తగ్గుతారు. మీరు ఇంకా కావాలంటే మీరు స్టార్ట్ చేసే ముందు 1 వీక్ ముందు ఎంత ఉన్నారు వెయిట్, ఎవ్రీ వీక్లీ వన్స్ చూసుకోవాలి. మరి రెగ్యులర్గా చూసుకున్నా కూడా వెయిట్ తొందరగా తగ్గరు. ఎందుకంటే హ్యాపీ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈరోజు తగ్గిన వెయిట్ రేపు ఎందుకు తగ్గలేదు, ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి 2 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తాం. ఆ ఒక కాన్సెప్ట్ మర్చిపోకండి. కాబట్టి ఈరోజు వెయిట్ చూసుకున్నాం, ఇక 7 రోజుల వరకు వెయిట్ చూసుకోవద్దు. సో ఇప్పుడు నేను చెప్పిన డైట్ని ఫాలో అయితే 7 రోజుల తర్వాత ఎవ్రీ వీక్ 1.5 kg 2 kgs డిపెండ్స్ మీ బాడీ ఎంత మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల 1 kg 700 grams లేదంటే 2 kgs డిపెండ్స్. బాడీ కొంతమందికి 2 kgs 2.5 kg కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, బాడీ మెటబాలిజంని బట్టి, మనం చేసే ఒక ప్రాసెస్ని బట్టి. అలా పొద్దున్నే లేచిన వెంటనే ఈ 250 ml వాటర్ 3 సీడ్స్ని వేసి అన్నీ కలిపిన దాన్ని 1 స్పూన్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి. దీంతోపాటు పుదీనా వేసుకోవాలి. దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, లోపల మనకి ఫ్లమ్ ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే అధికంగా తెమడ కానీ మ్యూకస్ లోపల ఉంటుందో, మనం ఎంత తక్కువ తిన్నా ఈ పసరు మ్యూకస్ ఇదంతా కలిపి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయి అది పొట్ట చూడడానికి వెయిట్ తక్కువే ఉండొచ్చు కానీ కనపడడానికి బాగా హెవీగా అనుకుంటారు. అది మనం ఇర్రెగ్యులర్ టైమ్స్కి తినడం వల్ల, ఎక్కువ మ్యూకస్ ఫామ్ అయిపోవడం వల్ల. సో ఈ మ్యూకస్ని కంట్రోల్ చేసి, డైజెషన్ ఇంప్రూవ్ చేసి, మెటబాలిజం స్పీడ్ చేసే గుణాన్ని జీరా,
వాము, సోంపు, పుదీనా వాటర్ కలిగి ఉంటుంది. అలా పొద్దున్న లేచాక 250 ml వాటర్ తాగేసేయాలి బ్రష్ చేశాక. ఈ వాటర్ తాగిన తర్వాత మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, ఆ B12 డెఫిషియన్సీ వల్ల కూడా మన B12 కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే తగ్గినంత వరకు తగ్గుతాం. మళ్ళీ 2 రోజులు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తినామనుకో దానికి డబల్ పుటాన్ అయిపోతుంటాం. కాబట్టి ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు B12 ఐరన్ టెస్ట్ చేయించుకోండి. అందులో తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే ఒకవేళ పోమోగ్రానేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఫూల్ మఖానా తీసుకోవడం, బ్లాక్ కిస్మిస్, అంజీర్ కూడా ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నారు అనుకోండి, డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి. మీరు తగ్గిన వెయిట్ మనం 4-5 రోజులు నార్మల్ గ్యాప్ ఇచ్చి ఏదైనా ఫుడ్ తిన్నా కూడా పుటాన్ కాకుండా బ్యాలెన్స్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ ఈ వాటర్ తాగడం, దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు కొద్ది క్యారెట్ జ్యూస్ కానీ, ఒకరోజు క్యారెట్ జ్యూస్, ఒకరోజు బీట్రూట్ జ్యూస్, ఒకరోజు మస్క్ మిలన్ జ్యూస్, అలా ఏదో ఒక కైండ్ ఆఫ్ జ్యూస్ ఓన్లీ ఒకటే యాడ్ చేసుకోవాలి. జ్యూస్లో వేసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి మంచిగా ఆ వచ్చే జ్యూస్లో కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మంచి జ్యూస్ తాగేసేయాలి. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది కదా, వాటర్ కరెక్ట్గా ఉన్నా కూడా మనకి వెయిట్ లాస్ అవుతుంది. అలా మార్నింగ్ డీటాక్స్ వాటర్, దాని తర్వాత ఒక మంచి జ్యూస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి గంజి కానీ, బార్లీతో చేసిన గంజి కానీ, ఓట్స్ కానీ, లేదంటే వెజిటేరియన్ అయితే మాత్రం పన్నీర్ విత్ జొన్నపిండి, ఆకుకూరలన్నీ యాడ్ చేసుకుని చిన్న చిన్న దోశలు వేసుకోండి. లేదా నాన్ వెజిటేరియన్, ఒకవేళ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్స్ తింటుంటారు కొంతమంది, 2 eggs తీసుకోండి. దాంట్లో కొన్ని పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ కలుపుకోవడం, లేదంటే సీడ్స్ వేసేసేయడం. కొత్తిమీర కానీ, పుదీనా కానీ, మెంతి కూర కానీ మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు. కొద్దిగా క్యారెట్ ఉంటే తురిమేసి అది వేసేసి మంచి బ్యాటర్లా కలుపుకొని ఎగ్ దాంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ ఎగ్ విత్ కాంబినేషన్ ఇవి తీసుకోండి. లేదంటే వెజిటేరియన్ అనుకోండి, జొన్నపిండి కొద్దిగా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చిన్న చిన్న దోశలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, స్పెషల్లీ చట్నీ వేసే అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చిన్న క్వాంటిటీ తగ్గించండి అంతే. ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం బ్రౌన్ రైస్లో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, మనకి డైజెషన్ బాగా అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్. సో బ్రౌన్ రైస్ విత్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, ఒక గ్లాస్ మజ్జిగ, మధ్యలో కొద్ది జీరా పౌడర్, ఇది లంచ్ పెట్టుకోండి. తింటున్నాం చూసారా, మంచిగా తింటున్నాం, కానీ క్వాంటిటీ రైస్ తక్కువ, ఎక్కువ కర్రీస్. టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 12:30 to 1:30 లోపల తిన్నారనుకోండి, మన ఈవినింగ్ డిన్నర్ కల్లా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఈ మధ్యలో మరి స్నాక్స్, బిస్కెట్ తిన్నారనుకోండి డైజెషన్ అవ్వదు, పొట్ట తగ్గదు. కాబట్టి ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఏదైనా గ్రీన్ టీ కానీ ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా ఉప్మా కానీ, పెసరట్టు కానీ, ఇడ్లీ కానీ తక్కువ మోతాదులో తీసుకోండి. డిన్నర్ తొందరగా ఫినిష్ చేయాలి. ఇలా చేసుకుంటూ డైలీ 1 hour యోగా చేసుకుంటే మాత్రం 100% గ్యారంటీ రాసిస్తా, మీకు మీరు స్వతహాగా వెయిట్ తగ్గచ్చు. అంతే అండి, సింపుల్. మనం ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, ఎక్కడ వెయిట్ లాస్కి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తాం, ఫుడ్ కంట్రోల్. అదేదో మనమే కంట్రోల్ చేసుకొని ఓన్గా మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ తగ్గుతాం. ఆ మోటివేషన్ లేదు, ఆ గైడెన్స్ లేదు అనుకున్న వాళ్ళు వెళ్తుంటారు ఖచ్చితంగా, అది వెళ్తేనే బెటర్. బట్ ఎందుకు మనం ఒకసారి ట్రై చేద్దాం, ఒక 1-2 months ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒక 10 kgs మనం ఓన్గా తగ్గుతాం. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆగిపోయింది, వెయిట్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఒకరు గైడెన్స్ తీసుకుందాం అనుకుంటే బెస్ట్. ఎందుకంటే చాలామంది అమ్మాయిల్లో మాత్రం స్పెషల్లీ PCOD, థైరాయిడ్ ఉంటున్న వాళ్ళకి పుటాన్ అయిపోతుంటారు, లాస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ డైట్ చెప్పాను నేను. థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఒక డైట్, PCOD ఉండే వాళ్ళకి ఒక డైట్, డయాబెటీస్ ఉండే వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఒక డైట్. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ దానికి డైట్ చెప్పారు. బట్ ఓన్లీ వెయిట్ లాస్ అయితే మాత్రం ఈ కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అవుతూ తొందరగా పడుకోవడం. అండ్ స్పెషల్లీ కొన్ని టెస్టుల్లో B12 ఐరన్ టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన డైట్లో మొత్తం యాడ్ చేసుకుంటుంటే మాత్రం B12 క్లియర్గా ఉంటే తగ్గుతాం తొందరగా, అండ్ మళ్ళీ పుటాన్ కూడా అవ్వం తొందరగా వెయిట్. ఇది ఒక్కటి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. 1 hour యోగా, మంచిగా తినండి, హెల్తీగా ఉండండి, టైంకి తినండి, క్వాంటిటీ మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి అంతే. ఇలా చేసుకుంటూ ఉండి మీకు మీరు నచ్చిన ఫుడ్ తినుకుంటూ క్వాంటిటీ తగ్గించి టైంకి తినడం వల్ల మీకు మీరు ఓన్గా 1.5 kg తగ్గినా చాలు కదా 10 daysలో. అలా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచి వెయిట్లా పొట్ట తగ్గుతుంది, బాడీ హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.